టమాటా కష్టాలు మళ్లీ వచ్చేశాయి. రోజువారీ కూరల్లో టమాటాల వాడకం తప్పనిసరి. సకాలంలో వర్షాలు కురవకపోగా హీట్ వేవ్ వల్ల వేసిన టమాటా తోటల నుంచి దిగుబడి తగ్గడంతో టమాటాలకు గిరాకీ పెరిగింది. దీంతో ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై మెట్రో నగరాలతో పాటు పలు నగరాలు, పట్టణాల్లో కిలో టమాటా ధర సుమారు 90 రూపాయలు పలుకుతోంది. ఒకవైపు ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఆర్బీఐ ప్రయత్నాలు చేస్తుంటే, మరోవైపు అకస్మాత్గా టమాటా ధరలు పెరిగిపోవడంతో ఆహార వస్తువుల విభాగంలో అనిశ్చితి నెలకొంది. హీట్ వేవ్ పరిస్థితుల నేపథ్యంలో మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో టమాటాలు కొనుగోలు చేసే వారి జేబులకు చిల్లు పడుతోంది. టమాటాల దిగుబడి తగ్గడంతో పాటు సరఫరా వ్యవస్థలో ప్రతికూల ప్రభావం పడుతున్నదని చెబుతున్నారు. టమాటా ఎక్కువగా పండించే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతల వల్ల రబీ సీజన్ పంట దిగుబడి తగ్గిపోయింది. ఫలితంగా మార్కెట్లోకి వస్తున్న టమాటాలు 35% తగ్గాయని ప్రముఖ రేటింగ్ సంస్థ క్రిసిల్ పేర్కొంది. మరోవైపు ఈశాన్య రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్లో కుండపోత వర్షాలు కురుస్తుండటంతో రోడ్లు దెబ్బతిన్నాయి. తత్ఫలితంగా ప్రధాన కేంద్రాలకు టమాటాల సరఫరా తగ్గిపోయిందని చెబుతున్నారు. దీంతో టమాటాల ధర పెరిగిందని అంటున్నారు. నెల రోజుల క్రితం 35 రూపాయలు పలికిన కిలో టమాటాలు ఈ నెల 7వ తేదీన 70% పైగా వృద్ధి చెంది రిటైల్ మార్కెట్లో 60 రూపాయలు పలుకుతున్నాయి. అమెజాన్ ఫ్రెష్, స్విగ్గీ, జెప్టో వంటి ప్రముఖ డిజిటల్ సర్వీసెస్ సంస్థల్లో కిలో టమాటాలు 80-90 పలుకుతున్నాయి. సెంటర్ ఫర్ ఎకనామిక్ డేటా అండ్ అనాలిసిస్ (CEDA) నివేదిక ప్రకారం గత మే నెల నుంచి క్రమంగా టమాటాల ధర పెరుగుతోంది. ఈ నెల 5వ తేదీ నాటికే దేశవ్యాప్తంగా కిలో టమాటా ధర 60 రూపాయలు పలికింది. ఉత్తర భారత రాష్ట్రాల్లో కిలో టమాటా 50 రూపాయలు పలికితే, ఈశాన్యంలో 71 రూపాయలు, పశ్చిమ భారతంలో 60 రూపాయలు, దక్షిణ భారత రాష్ట్రాల్లో 60 రూపాయలు పలుకుతోంది. గతేడాది కూడా భారీ వర్షాలు, పోటెత్తిన వర్షాలతో కిలో టమాటా ధర 350 రూపాయలు పలికిన సంగతి తెలిసిందే. టమాటాలు, ఉల్లిగడ్డ, ఆలుగడ్డ ధరలు పెరిగిపోవడంతో గత నెలలో ప్రతి ఒక్క ఇంట్లో 10% ఖర్చులు పెరిగాయని క్రిసిల్ తెలిపింది. టమాటా ధరలు 30% పెరిగితే, ఉల్లిగడ్డ ధరలు 60% వరకు దూసుకెళ్లాయి. మరోవైపు బంగాళాదుంప 59% పెరగడంతో ఇండ్లలో కూరల తయారీ కష్టంగా మారిందన్న విమర్శలు ఉన్నాయని క్రిసిల్ తెలిపింది. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.